చెట్టి లక్ష్మయ్య గారు తెలుగు ముత్తరాజుల చరిత్ర అనే గ్రంథాన్ని రాశారు. ఈ రచనకు ఋగ్వేద కాలం నుండి 20వ శతాబ్దం వరకు పరిశీలించారు. ముగ్గులేని ఇల్లు, ముత్తరాసలేని ఊరు ఉండదనే సామెత కూడా ఉంది. ముదిరాజు లేదా ముదిరాజ్, ముత్రాసి, ముత్రాచిగా ఆయా దేశ కాలమాన పరిస్థితులను బట్టి అనేక పేర్లతో ముదిరాజులు పిలువబడుతున్నారు. ముత్తరాజులు తెలుగువారైనా వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కంటే పూర్వం తమిళ, కన్నడ దేశాల్లో వీరి ప్రాబల్యం చాటుకున్నారు. మధుర, తంజావూరు రాజ్యాలను పాలించిన వారు నాయకరాజులు ముదిరాజులే. విజయనగరం సంస్థానాలను పాలించిన తుళువ వంశం, ఆరేటి వంశం వారు ముదిరాజులే. రాజులైన వారు కాలక్రమంలో సైనికులుగా, వృత్తిరీత్యా తుపాకులు ధరించి భటులుగా మారారు. కాల ప్రభావంచే వెనుకబడిన వారయ్యారు. వెనుకబడిన తరగతులలో వర్గీకరించబడ్డారు. భారతదేశంలోని యయాతి పుత్రుడు పురువు లేదా తరస్వుడు వీరి మూల పురుషుడని, పాండవులు ముదిరాజులేనని నిరూపించారు ఈ రచయిత.